మొన్నటి రోజున కళ్యాణదుర్గం పట్టణం నందు ఏఐటీసీ అయితేనేమి సిఐటియు కమ్యూనిస్టులు వీళ్ళు ఉద్యోగస్తులను అంటే అంగన్వాడీ వర్కర్స్ని ఆయాలను ఆశా వర్కర్లని ప్రేరేపితం చేసి రెచ్చగొట్టి వాళ్ళకు మాయమాటలు చెప్పి ఈ శవయాత్రలో మన నరేంద్ర మోడీ గారి యొక్క శవయాత్ర చేశారు. ఇది ఎంత దుర్మార్గమైన చర్య చూడి, ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంతో జీతం తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నిధులే ఈ అంగన్వాడీ సెంటర్లకు కానీ ఆశా వర్కర్లకు కానీ ప్రతి పైసా వాళ్ళ జీతాలు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే. ఎంత దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళు వ్యవహరించారో వీళ్ళ మాటలు విని ఇప్పుడు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలా. వాళ్ళ మీద కలెక్టర్ గారిని కలుస్తాము. ఇప్పుడు అక్కడ ఎవరు ఈ కుసంస్కారాలకు పాల్పడినారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎస్పీ గారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే కలెక్టర్ గారు కానీ మీరు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటే కలెక్టర్ గారికి కానీ మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అన్నారు. రేపే కలెక్టర్ గారికి అందజేసి ఎవరైతే పాల్గొన్నారో, ఎవరైతే ఈ కుహానా లౌకికవాదులతో కలిసి ఈ సంస్కారహీనంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద చర్యలు ఉండాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు. ఎందుకంటే ఒక దేశాన్ని ఈ పొద్దు ప్రపంచంలోనే మేటిగా పాలిస్తూ ఈ దేశాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి గురించి ఈరోజు ఇన్ని ప్రేలాపనలు, అసందర్భ ప్రేలాపనలు, ఇటువంటి సంస్కారహీనంగా ఈరోజు చర్యలకు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలనేది మా యొక్క అభిమతం. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ విధంగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం, రేపు కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 12వ తేదీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక చట్టాలని వ్యతిరేకంగా కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో కార్మిక రంగంలో అంటూ నిరసన తెలియజేశారు. కళ్యాణదుర్గం పట్టణంలో ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఉండి ప్రధానమంత్రి శవయాత్ర అనే ఒక పిలుపుతో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అట్లాంటి ఎవరైతే ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రభుత్వానికి 30 యాక్ట్ అమల్లో ఉండి కూడా 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు నిరసనలు తెలియజేయడం తప్పు. అదేవిధంగా ప్రభుత్వ జీతాలు తీసుకుంటే సాక్షాత్ ప్రధానమంత్రిపైనే శవయాత్ర నిర్వర్తించడం పూర్తిగా చట్ట విరుద్ధం అని చెప్పేసి ఈరోజు ఇప్పటిదాకా పోలీసులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అట్లాంటి ఒక వ్యక్తులపైన చర్య తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ మా జిల్లా అధ్యక్షుడు రాజేష్ గారు మేమందరం కలిసి ఈరోజు వచ్చి ఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చి అట్లాంటి ఇమ్మీడియట్గా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ప్రభుత్వం జీతం తీసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అది కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైతే శవయాత్ర చేశారో వాళ్ళపైన చర్య తీసుకొని వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాం.